నచ్చిన చీరలే కట్టుకోవాలనేది భర్త పంతం. లేదు లేదు నాకు నచ్చిన చీరనే కట్టుకుంటా అనేది భార్య మాట. ఈ చీరల లొల్లి కాస్త కోర్టుకెక్కింది. అంతేకాదు విడాకుల వరకు వెళ్ళింది. అసలు ఇంతకీ ఆ చీరల లొల్లేంటి? లెట్స్ వాచ్. ఇద్దరు భార్యాభర్తల మధ్య చీర లొల్లి కాస్త కోర్టు వరకు తీసుకెళ్లింది. నాకు నచ్చిన చీరలే నా భార్య కట్టుకోవాలనేది ఆ భర్త పంతం. నాకు కూడా నచ్చాలి కదా, నచ్చని చీరలు ఎలా కట్టుకుంటాననేది భార్య ప్రశ్న. ఈ చీరల సమస్య కాస్త కోర్టుకెక్కింది. విడాకుల దాకా వెళ్ళింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన దీపక్ అనే వ్యక్తికి హత్రాస్కు చెందిన యువతితో 8 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత భార్య కోసం దీపక్ చాలా చీరలు కొని తెచ్చాడు. అయితే ఈ చీరలు ఆమెకు నచ్చలేదు. కానీ దీపక్ మాత్రం ఇవే చీరలు కట్టుకోవాలని భార్యపై ఒత్తిడి తెచ్చేవాడు. ఇలా ఇద్దరి మధ్య గొడవ కాస్త పెద్దదైంది. అది కాస్త కోర్టు వరకు వెళ్ళింది. నాకు నచ్చని చీరలు నేనెందుకు కట్టుకుంటా, నేను కట్టుకోను, నాకు నచ్చిన చీరలే నేను కట్టుకుంటా అని భార్య మొండికేసింది. నాకు కొన్ని ఇష్టాలుంటాయి, ఇందులో కూడా నీ ఇష్టమేంటి అని భార్య వారించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇరు కుటుంబాల పెద్దలు కలజేసుకొని నచ్చజెప్పినా లాభం లేకుండా పోయింది. పైగా పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్ళింది. దీంతో భార్యాభర్త ఇద్దరిని కౌన్సిలింగ్ కు తీసుకెళ్లారు. అయినా వీరిద్దరి మధ్య గొడవలు సద్దుమణగలేదు. దీంతో దంపతులిద్దరూ విడాకులు కోరుతూ ఆగ్రా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ త్వరలో విచారణకు రానుంది. సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.